హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మోనీస్ ఛానల్. ఇక్కడ మనం వీకెండ్ ఏదైనా ట్రిప్ వెళ్ళాలి అని అనుకుంటే అది పెద్దవాళ్ళతో, చిన్నవాళ్ళతో కలిపి ఈ ప్లేసెస్ బావుంటాయండి. అదే మీకు చూపించబోతున్నాను ఇక్కడ. ఇక్కడ చూడండి మా వోడు గిర్ర గిర్ర గిర్రమని తిరుగుతూ గుహలోకెళ్ళిపోతున్నాడు కదా! అదెక్కడో కాదండి. బెంగుళూరులోని బానసవాడి దగ్గర శ్రీ గోవర్ధన క్షేత్ర అని ఒక టెంపుల్ అండి. కృష్ణుడిది. గో కృష్ణుడు చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు కదా! అక్కడ. ఇక్కడ ఎనకాల బ్యాక్ పిక్చర్స్ ఉన్నాయి చూడండి. అంగోండి కృష్ణుడు గోవర్ధన గిరిని ఎలా ఎత్తిన పిక్స్ అన్నీ పెట్టా. ఆ లోపల గుహలోకెళ్తే ఆ ఆర్కిటెక్చర్ అంతా అలా ఉంటదనమాట. చాలా బావుంటదండి. ఇది నైట్ టైమ్ తీసిన ఫోటో. ఇవి డే టైమ్ తీసిన ఫోటోస్ మాట. దీంతో పాటు దీని పక్కన బుల్ టెంపుల్, మళ్ళీ దొడ్డ గణపతి టెంపుల్, దానెనకాల రాక్ పార్క్ కూడా ఉన్నాయండి. పిల్లలతో ఆడిపిచ్చొచ్చు. అలాగే మనము ఎంజాయ్ చేయొచ్చు. చాలా బావుంటదండి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ ఆఫ్ గోవర్ధన క్షేత్ర. ఇది ఉడిపి వాళ్ళ బ్రాంచ్. దీనికి అలా కొంచెం ఎదరికి వెళ్ళిపోతే మనకి బీఎంసీ కాలేజ్ వస్తదండి. ఆ కాలేజ్‌ని కూడా కొంచెం క్రాస్ చేసి జస్ట్ 100 మీటర్స్ నడిస్తే మనకి దొడ్డ గణపతి టెంపుల్, బుల్ టెంపుల్ 2 కనిపిస్తాయండి. మరి అవి కూడా చూసేద్దామా? ఇదిగోండి నేను ఇందాక చెప్పిన బీఎంసీ కాలేజ్. దీన్ని కూడా అలా కొంచెం క్రాస్ అవుతూ ఉంటే మనకి దొడ్డ గణపతి టెంపుల్ వస్తదండి ఫస్ట్. ఆ దొడ్డ గణపతి టెంపుల్ బ్యాక్ నుంచి మనకి బుల్ టెంపుల్ ఎంట్రన్స్ కూడా ఉంటదండి. మనకి ఇదిగోండి. ఇది శ్రీ దొడ్డ గణపతి టెంపుల్. ఇది ఎంట్రన్స్. లోపల ఇలా ప్రదక్షిణలు చేయడానికి మధ్య వినాయకుడు ఎంత పెద్దగా ఉంటాడంటే చాలా బావుంటదండి. మనకి మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఆ యాంబియన్స్ ఏంటి అంతా చాలా బావుంటది. మా వోడు ప్రదక్షిణలు చేయడంలో ముందుంటాడు. అదిగోండి పాకేస్తూ ఎలా ఎళ్ళిపోతున్నాడో పరుగు పరుగున చెంగు చెంగున. అక్కడెక్కడో స్టెప్ ఉంటాయి. ఇక్కడి నుంచే బ్యాక్ తిరిగి మరీ కిందకి దిగుతాడు. వాడి అల్లరి మామూలు అల్లరి కాదు. వాడికి వీకెండ్స్‌లో వాళ్ళ నాన్న ఇలా మమ్మల్ని అందరిని కలిపి బయటకి తీసుకెళ్తున్నప్పుడు వాడి ఆనందమే ఆనందం. అది తట్టుకోలేం. ఇంకోటి ఇవాళ మా అమ్మ, నాన్న వచ్చారని ఆంధ్ర నుంచి ఇక్కడ బెంగుళూరులో టెంపుల్స్ చూపిద్దామని అలా వీకెండ్ ఇలా ప్లాన్ చేశాం. పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి కలిపి ఎంజాయ్ చేయాలి అనంటే ఇదొక బెస్ట్ ప్లేస్ అండి. మనకి దీనికి నియర్ బై మెట్రో కూడా ఉన్నదండి. మెట్రో అవైలబిలిటీ ఉంది. సో, మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. ఈ మధ్య కాలంలో పిల్లలు ఏదన్నా చూస్తే వెంటనే టక్కుమని పట్టేస్తున్నారండి. వాడు చూడండి అక్కడెక్కడో పిల్లలున్నారని ఆగిపోయి వాళ్ళతో ఆడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకని నుంచుని పోయాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ తాతయ్య రారా వెళ్దాము అనంటే చెంగు చెంగున పరిగెత్తుతూ వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చున్నాడు. అదిగోండి వాళ్ళ తాత వాడిని ఎత్తుకుని దండం పెట్టురా అనంటే అది కూడా ఎలా పెడతాడంటే ఏదో ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నట్టు పెడతాడు. అలా కాదురా ఇలా పెట్టాలి అనంటే కూడా మంచిగా నేర్చుకుని మరీ పెట్టాడు. అదిగోండి హాయ్ చెప్తూ వాళ్ళ అమ్మమ్మ ఒళ్ళో కూర్చుని ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళుంటే మనకి ఆ మంచి చెడ్డగా చెప్పేవాళ్ళంటూ ఎవరో ఒకళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళుంటే అది ఆ అనుభూతే వేరండి. ఇదిగోండి వాళ్ళ తాతయ్య దండం పెట్టడం అనేది ఎలా నేర్పిస్తున్నాడు. రెండోసారి 2 చేతులతో వాడే దండం పెట్టి, వాడికి పెట్టుకుని వాళ్ళ తాతయ్యకి కూడా పెడతాడండి. మనకి ఇంట్లో పిల్లలుంటే ఆ టైమే తెలీదండి అసల. మీకు ఇలాంటి టెంపుల్స్ ఇంకా చూడాలంటే నా పేజ్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా టెంపుల్స్ ఏంటి, ఇంకా వెరైటీ ప్లేసెస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. ఇది బుల్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. బిగ్ బుల్ నందీశ్వరుడు. ఇది డే టైమ్‌లో వెళ్ళింది. అదిగోండి లోపల నంది ఎంత పెద్దదిగా ఉంటాదో. దాని బ్యాక్‌వర్డ్ నుంచి పార్క్ కూడా ఉంటది. పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. దీనికి జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ 100 మీటర్స్ కొంచెం నడిస్తే మనకి మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయండి. ఇంగోండి కాసేపు ఇలాగా ఇంకా ఈ పార్క్‌లో టైంని అలా స్పెండ్ చేస్తూ ఉన్నాం. వాడికి అక్కడ సైడ్ జిరాఫీ బొమ్మలుంటాయి. జిరాఫీ చూపిస్తూ, మళ్ళీ అక్కడ
లాంగ్ ఎగో ట్రీస్ అన్నీ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద ట్రీస్. ఆ ట్రీస్ అన్నీ నిజంగా బెంగుళూరుని గ్రీన్‌విచ్ సిటీ అని ఎందుకన్నారో నాకు అప్పుడే వీటిని చూసినప్పుడే అర్థమైందండి. ఎంతెంత పురాతకాలమైన చెట్లు అయన్నీ. ఇప్పుడు కొంచెం తగ్గిందనుకోండి. బట్ చూడండి వాడు జిరాఫీలని ఎలా చూస్తున్నాడో. ఈ ట్రీ అండి నేను చెప్తుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి. భలే ఉన్నది. దీన్ని రాక్ పార్క్ అని కూడా అంటారు. దీని ఎనకాలే మనం కొంచెం ఒక జస్ట్ 1 కిలోమీటర్ వాక్ చేస్తే గాంధీనగర్ అని ఒక బజార్ వస్తదండి. అది 4 వే రోడ్. దాంట్లో మనకి రోటీ మనీ, విద్యాద్రి భవన్ అలాంటి టాప్ మోస్ట్ ఆహ్, ఆ గాంధీనగర్ సెంటర్‌లో ఇలా మంచి షాపింగ్ చేయడానికి దేవుడి ఐటెమ్స్, ఫుడ్ అన్నీ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్లి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలనంటే నా ఛానల్‌ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.